హలో అండి. అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పెరటి దెయ్యం. రచన వసుంధర గారు. ఈ కథ జూలై 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? రామయ్య ఇంటి పెరట్లో వేప చెట్టు మీద ఓ దెయ్యం ఉంటూ ఉండేది. అది ఒంటరితనంతో విసిగిపోయి తోడెవరైనా ఉంటే బాగుండునని అనుకునేది. ఇలా ఉండగా కొన్నాళ్లకు రామయ్య తండ్రి చనిపోయాడు. అందుకు దెయ్యం ఎంతగానో సంతోషించి రామయ్య తండ్రి దెయ్యాన్ని తనకు తోడుగా రమ్మని వేప చెట్టు మీదకు ఆహ్వానించింది. నా కోడలు గంగమ్మ మహాగయ్యాలి. దాని పోరు పడలేక చావు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. చచ్చాక కూడా ఈ ఇంట్లో ఎలా ఉంటాను అని రామయ్య తండ్రి దెయ్యం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లకు రామయ్య తల్లి చనిపోయి దెయ్యమైంది. అది కూడా గంగమ్మ ఇంట్లో ఉండలేనని వేరే చోటుకు వెళ్ళిపోయింది. రామయ్య పెద్దనాన్నలు కూడా రామయ్యతో పాటే ఉంటున్నారు. వారి మూలాన ఆస్తి కలిసొచ్చిందని గంగమ్మ వారిని ఇంట్లో ఉండనిచ్చింది. అయినా వాళ్ళని కూడా గంగమ్మ నానా బాధలు పెడుతోంది. ఇప్పుడు వాళ్ళల్లో ఒకడికి పెద్ద జబ్బు చేసింది. ఎంతో కాలం బ్రతకడని వైద్యులన్నారు. అతడు చచ్చి దెయ్యమైనా పూర్వం వాటిలాగే ఇల్లొదిలిపోవచ్చని వేప చెట్టు దెయ్యం బెంగ పెట్టుకుంది. అతడి కంటే ముందు గంగమ్మ చనిపోతే ఆ ఇంటికి పట్టిన పీడ వదిలిపోతుందని, తనకు తోడు దొరుకుతుందని ఆశపడిన ఆ దెయ్యం ఒక రాత్రిపూట గంగమ్మను లేపి తన నాలిక బారెడు పొడవు చాపి చూపించింది. నువ్వేనా నన్ను లేపావు? ఎందుకు? అంది గంగమ్మ ఆ దెయ్యం వంక గుడ్లురిమి చూస్తూ. వేప చెట్టు దెయ్యం ఆమెకు జరిగింది చెప్పి, నీ మూలంగా నాకు తోడు లేకుండా పోయింది. అందుకే ముందు నిన్నే చంపేద్దామని వచ్చాను అంది. గంగమ్మ రవ్వంత కూడా భయపడకుండా, అయితే వెంటనే ఆ పని చెయ్యి. నాకు మనుషుల్ని వేధించడం మహాసరదా. దెయ్యాన్నైతే ఆ పని ఇంకా బాగా చేయవచ్చు. నేను నీకు తోడుగా ఉంటూ ఈ ఇంట్లో వాళ్ళని వేధిస్తూ సరదాగా గడుపుతుంటాను అంది. చనిపోతే గంగమ్మ తనకు తోడుగా ఉంటుందని స్ఫురించగానే దెయ్యం హడలిపోయింది. దెయ్యాలైన మనుషుల్ని కూడా భయపెడుతూ దెయ్యాలకు భయపడని గంగమ్మ ఇంటి పెరట్లో ఉండడం తనకు శ్రేయస్కరం కాదని ఆ దెయ్యం అక్కడి నుంచి మరో చోటుకు వెళ్ళిపోయింది. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన పెరటి దెయ్యం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.